మనకి మొన్న ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టెస్ట్లో బుమ్రా అవైలబుల్గా లేడు కదా, సో అతనికి రెస్ట్ ఇచ్చారు. అయితే మరి రేపు జూలై 10th నుంచి లార్డ్స్ వేదికగా జరగబోయే థర్డ్ టెస్ట్లో సో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనమాట. అయితే మరి దీనికంటే ముందు అతను రిథమ్ అందుకోవడానికి నెట్ సెషన్లో కూడా లార్డ్స్ మైదానంలో నెట్స్లో కూడా గట్టిగానే ప్రాక్టీస్ చేసినట్టు కనిపిస్తున్నాడు. సో దాదాపు బౌలింగ్ చూసుకుంటే ఒక 45 minutes ఏమో బౌలింగ్ చేశాడు. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే స్పిన్నర్స్ బౌలింగ్లో కూడా బ్యాటింగ్ చేశాడు. అయితే మరి అతనితో పాటు హర్షదీప్ సింగ్, సో మరి హర్షదీప్ సింగ్ కూడా నిన్న దాదాపు గంట పైనే మరి నెట్స్లో అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడనమాట. అయితే మరి దీన్ని బట్టి రేపు లార్డ్స్ వేదిక కాబట్టి లార్డ్స్ వేదిక మనకి బౌలర్స్కి బాగా అనుకూలించింది కాబట్టి పేసర్లకి, సో మరి అతన్ని కూడా తీసుకుంటారేమో అనిపిస్తూ ఉంది. సో మరి గంట సేపు పైనే ప్రాక్టీస్ చేశాడు అంటే ఖచ్చితంగా మరి తీసుకునే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో దాంతోపాటు వాళ్ళతో పాటు మరి మనకి కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ వీళ్ళు కూడా బ్యాటింగ్ చేశారు. దాని తర్వాత మనకి ఎవరైతే మంచి ఫామ్లో ఉన్నారో కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జైస్వాల్, రిషబ్ పంత్, దాని తర్వాత శుభ్మన్ గిల్, దాంతోపాటు మనకి మొహమ్మద్ సిరాజ్, వీళ్ళెవరు కూడా మరి ప్రాక్టీస్ సెషన్లో మరి ప్రాక్టీస్ చేయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా మొన్న సిరాజ్ చూసుకుంటే అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసినట్టున్నాడు. సో మరి మళ్ళీ ఇక్కడ నెట్ సెషన్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఏదో ఒక ఇంజూర్ అవుతాడని చెప్పేసి అతన్ని ప్రాక్టీస్ అయితే చేయనీయలేదన్నమాట. సో దీని గురించే మన బ్యాటింగ్ కూడా కోచ్ కూడా చెప్పాడు. సో మరి సిరాజ్ మీద కొంచెం దృష్టి పెడతా ఉన్నాం మేము. సో అతనికి కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవసరమే. సో మరి ఎప్పటికప్పుడు అతను కూడా చెక్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి సో అతను అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో చూద్దాం మరి ఇంకా హర్షదీప్ సింగ్ని నెక్స్ట్ టెస్ట్ తీసుకుంటారా లేదా అనేది.